ఒక మనిషి జీవితం పూర్తిగా తలకిందులుగా మారిపోవడం సాధ్యమేనా? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన పరివర్తన కథ గురించి తెలుసుకోబోతున్నాం. అవును, ఒక మనిషిని పూర్తిగా మార్చేయాలంటే ఏం జరగాలి? ఈ ప్రశ్న మనల్ని ఒక వ్యక్తి జీవితంలోకి తీసుకెళ్తుంది. అతని గుర్తింపు మొత్తం పూర్తిగా తలక్రిందులైపోయిందన్నమాట. ఇంతకీ ఏంటి ఆ కథ? చూద్దాంరండి. ఈ కథలో మనకు మొదటగా పరిచయమయ్యే వ్యక్తి పేరు సౌలు. అతను ఒక కొత్తగా వస్తున్న విశ్వాసానికి ఒక బద్ధశత్రువు. ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించడమే అతని జీవితం, అతని లక్ష్యం. సౌలు అంటే కేవలం ఆ విశ్వాసాన్ని వ్యతిరేకించే మామూలు వ్యక్తి కాదు. అతను చాలా చురుకైన శత్రువు. మాటలతో కాదు, చేతలతో తన శత్రుత్వాన్ని నిరూపించుకున్నాడు. అతను విశ్వాసుల్ని వెతికి పట్టుకునేవాడు, వాళ్లని జైల్లో పెట్టించేవాడు. అయితే ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, అతను చేసేదంతా దేవుడి సేవ అని బలంగా నమ్మాడు. తన దృష్టిలో తను చేస్తున్నది సరైన పనే. అందుకే యేసును అనుసరించేవాళ్లకు సౌలు ఒక పీడకలలా తయారయ్యాడు. సరే, ఇప్పుడు కథ ఒక కీలకమైన మలుపు తీసుకుబోతోంది. సౌలు ఒక ప్రత్యేకమైన మిషన్ మీదున్నాడు. అతని ప్రయాణం దమస్కు నగరం వైపు. లక్ష్యం ఒక్కటే, అక్కడున్న మరికొంతమంది విశ్వాసులను అరెస్ట్ చెయ్యాలి. కాని ఆ ప్రయాణమే అతని జీవితాన్ని పూర్తిగా శాశ్వతంగా మార్చేస్తుందని సౌలుకు అస్సలు తెలియదు. అవును, దమస్కుకు వెళ్లే దారిలోనే అతని జీవిత గమనాన్ని మార్చేసిన ఒక నాటకీయమైన సంఘటన జరిగింది. ఒక్కసారి ఊహించుకోండి, సౌలు తన మనుషుల్తో కలిసి గుర్రాలమీద తమ లక్ష్యం వైపు దూసుకెళుతున్నాడు. అంతలోనే ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఒక మెరుపులాంటి కాంతి వాళ్ల చుట్టూ ప్రకాశించింది. అది మామూలు కాంతి కాదు, ఒక అతీంద్రియ శక్తిలాంటిది. దాని తీవ్రతకు వాళ్ళందరూ అక్కడికక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. ఆ కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి మధ్యలోంచి ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం నేరుగా సౌలునే అతని పేరు పెట్టి పిలిచింది. సౌలా, సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని. ఒక్క ప్రశ్న. ఆ ఒక్క ప్రశ్నతో అతని ప్రపంచం మొత్తం కుప్పకూలిపోయింది. ఆ స్వరం ఎవడిదో కాదు, తను ఎవరి అనుచరులనైతే హింసిస్తున్నాడో ఆ యేసుదేనని సౌలుకు అర్థమైంది. అప్పుడు తెలిసింది అతనికి, తను దేవుడికి సేవ చేస్తున్నాననుకుంటూ నిజానికి దేవుడితోనే పోరాడుతున్నానని. ఇది ఎంత పెద్ద నిజమంటే అది అతని జీవితాన్ని, అతని నమ్మకాలని అన్నింటినీ తలక్రిందులు చేసేసింది. వెంటనే ఏం జరిగిందంటే, సౌలుకు కంటిచూపు పోయింది. కళ్ళు తెరిచే ఉన్నా ఏమీ కనిపించలేదు. అప్పటిదాకా ఎంతో శక్తివంతంగా ఉన్న మనిషి ఒక్కసారిగా నిస్సహాయుడైపోయాడు. వేరేవాళ్లు తన చెయ్యి పట్టుకుని దమస్కు నగరంలోకి తీసుకెళ్లాల్సొచ్చింది. ఆ తర్వాత 3 రోజులు కళ్ళు కనిపించకుండా, అన్నం నీళ్లు ముట్టకుండా చీకటిలోనే గడిపాడు. సౌలు జీవితంలో అత్యంత నిస్సహాయంగా ఉన్న ఆ క్షణంలోనే అతని కొత్త జీవితం మొదలైంది. మరి అతనికి చూపెలా వచ్చింది? అతని జీవితానికి కొత్త అర్థం ఎలా దొరికింది? ఇప్పుడు చూద్దాం. సరిగ్గా అదే సమయంలో అననీయ అనే దేవుని భక్తుడికి ఒక సందేశం వస్తుంది. ఆ సందేశం విని అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అందరూ భయపడి పారిపోయే సౌలు దగ్గరికి వెళ్లమని, అతనికి స్వస్థత చేకూర్చమని దేవుడు ఆజ్ఞాపించాడు. అయినా కూడా అననీయ దేవుడి మాటకు విధేయత చూపాడు. సౌలు దగ్గరికి వెళ్ళాడు. అతను సౌలును కలిసినప్పుడు ఒక అద్భుతం జరిగింది. సౌలు కంటిచూపు తిరిగి వచ్చింది. కేవలం శారీరకంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా అతనికి ఒక కొత్త దృష్టి వచ్చింది. వెంటనే అతను బాప్తిస్మం తీసుకున్నాడు. అతని పరివర్తనకు అదే మొదటి అడుగు. ఇక చూడండి, సౌలు జీవితం ఎలా మారిపోయిందో. హింసకుడైన సౌలు ఇప్పుడు అపోస్తలుడైన పౌలుగా మారాడు. అవును, అతని పేరు కూడా మారింది. ఒకప్పుడు విశ్వాసం కోసం ఇతరులను జైల్లో పెట్టినవాడు ఇప్పుడు అదే విశ్వాసం కోసం తను జైలు పాలయ్యాడు. ఒక ఉద్యమానికి శత్రువుగా ఉన్నవాడు ఇప్పుడు అదే ఉద్యమానికి నాయకుడయ్యాడు. అతని జీవితం అక్షరాల 100కు 100% మారిపోయింది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. నిజానికి అసలు కథ ఇప్పుడే మొదలైంది. కొత్తగా మారిన పౌలు ఇప్పుడు తను ఒకప్పుడు ఇతరులకు ఎలాంటి కష్టాలు పెట్టాడో సరిగ్గా అలాంటి కష్టాలనే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది అతని కొత్త విశ్వాసానికి ఒక అగ్నిపరీక్ష లాంటిది. ఫిలిప్పి అనే నగరంలో జరిగిందిది. పౌలును, అతని స్నేహితులు సీలను అరెస్టు చేశారు. అంతటితో ఆగలేదు. వాళ్లను బెత్తాలతో దయలేకుండా కొట్టారు. ఆ తర్వాత జైల్లో బయటికి రావటానికి అస్సలు అవకాశం లేని ఒక లోపలి గదిలో పడేశారు.
వాళ్ల కాళ్లను కదలకుండా బుండ కర్రలో బిగించారంటే వాళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాని ఆ చీకటి రాత్రి ఆ జైలు గదిలో ఎవరూ ఊహించని ఒక విషయం జరిగింది. అంత దెబ్బలు తిని సంకెళ్లతో బంధించబడి ఉన్నా వాళ్ళు నిరాశపడలేదు, బాధతో ఏడవలేదు. దానికి బదులుగా గట్టిగా దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడటం మొదలుపెట్టారు. వాళ్ల సంకెళ్లకన్నా వాళ్ల విశ్వాసమే చాలా బలంగా ఉందని నిరూపించారు. వాళ్ళు అలా పాటలు పాడుతూ ఉండగానే కథలో మరో అద్భుతమైన మలుపు. ఈసారి మార్పు పౌలు జీవితంలో కాదు, ఆ జైలుకు కాపలా కాస్తున్న ఒక సాధారణ అధికారి జీవితంలో రాబోతోంది. హఠాత్తుగా ఒక పెద్ద భూకంపం వచ్చింది. ఎంత పెద్దది అంటే జైలు పునాదులే కదిలిపోయాయి. ఒక్కసారిగా జైలు తలుపులన్నీ తెరుచుకున్నాయి. ఖైదీలందరి సంకెళ్ళు ఊడిపోయాయి. ఒకటే గందరగోళం. ఇదంతా చూసిన జైలర్కు ప్రాణాలు పోయినంత పనైంది. ఖైదీలందరూ పారిపోయారననుకున్నాడు. ఇక తనకు మరణశిక్ష తప్పదని భయపడి తన కత్తితో తనను తానే చంపుకోబోయాడు. కాని ఆ చీకట్లోంచి పౌలు గట్టిగా అరిచాడు, ఆగు, నీకు నువ్వు హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం అని. చూడండి, పారిపోయే అవకాశమున్నా పౌలు కరుణను ఎంచుకున్నాడు. ఆ మాటలు విన్న జైలర్ వణికిపోతూ పౌలు శీలా కాళ్లమీద పడ్డాడు. ఇది ఎంత శక్తివంతమైన దృశ్యమంటే, ఒకప్పుడు వాళ్ళను బంధించిన అధికారి ఇప్పుడు వాళ్ల ముందే ఒక ఖైదీలా మోకరిల్లాడు. అధికారం, అహంకారం అన్నీ తలక్రిందులయ్యాయి. భయంతో పశ్చాత్తాపంతో నిండిపోయిన ఆ జైలర్ వాళ్లను ఒకే ఒక ప్రశ్న అడిగాడు. అయ్యలారా, నేను రక్షణ పొందాలంటే ఏం చెయ్యాలి? ఈ ఒక్క ప్రశ్నతో అతని జీవితం కూడా ఒక కొత్త మలుపు తీసుకుంది. ఆ రాత్రికి రాత్రే ఆ జైలర్ జీవితం మారిపోయింది. అతను పౌలు చెప్పిన మాటలు విన్నాడు. అప్పటిదాకా హింసించిన ఖైదీల గాయాలను స్వయంగా కడిగాడు. వాళ్లని తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టాడు. చివరికి అతని కుటుంబం మొత్తం బాప్తిస్మం తీసుకున్నారు. సౌలులాగే ఇతని జీవితం కూడా పూర్తిగా మారిపోయింది. ఈ రెండు కథలు, సౌలుది, ఆ జైలర్ది, మన ముందు ఒక పెద్ద ప్రశ్నన ఉంచుతున్నాయి. జీవితంలో మన పునాదులే కదిలిపోయే అంత పెద్ద కష్టం వచ్చినప్పుడు మన నమ్మకాలు మనల్ని నిలబడతాయా? అసలు ఏ నమ్మకాలు అలాంటి పరిస్థితుల్లో కూడా స్థిరంగా నిలబడగలవు? ఆలోచించాల్సిన విషయమే కదా.